హైదరాబాద్లో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టు రట్టయింది. మేడ్చల్ జిల్లాలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. మహారాష్ట్రలో తీగలాగితే హైదరాబాద్లో డ్రగ్స్ డొంక బయటపడింది. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ దాడిలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించారు. చెర్లపల్లిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ దాడుల్లో 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యమయ్యాయి. 32,000 లీటర్ల రా మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. 13 మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. కెమికల్ ఫ్యాక్టరీ మాటున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ తయారైన డ్రగ్స్ దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్కి చెందిన మహిళ అరెస్టుతో ఈ డ్రగ్స్ గుట్టు బయటపడింది. మహారాష్ట్ర పోలీసుల దాడులతో తయారీదారులు, సరఫరాదారుల నెట్వర్క్ మొత్తం గుట్టురట్టయింది. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఎండి డ్రగ్స్ తయారీని గుర్తించారు. కాగా హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున డ్రగ్స్ లభించడం తెలంగాణలో కలకలం రేపింది. ఏకంగా 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడడం తెలంగాణ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. డ్రగ్స్ తయారీ అడ్డాగా తెలంగాణ మారినా పసిగట్టలేకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. డ్రగ్స్ కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థలైన ఈగల్, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హైదరాబాద్ నగర పరిసరాల్లో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ తయారీ సంస్థలను ఎందుకు గుర్తించలేకపోయాయన్న ప్రశ్న అందరిలో తలెత్తుతుంది.